హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే కామెంట్ కూడా చేయండి, మీకు ఎలా నచ్చిందో, వీడియో నచ్చిందా నచ్చలేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మొన్న తీసానండి నేను ఈ వీడియో. సో హాస్పిటల్కి వెళ్తున్నానండి, మా బాబుకి ఒంట్లో బాగాలేదని నేను తీసుకెళ్తున్నాను. సో ఒంట్లో బాగాలేదంటే ఇది సీజనల్ కదండి, చలికాలం కదా. సో జలుబు దగ్గు ఉందండి. దాంతోపాటు ఏంటంటే మా బాబుకి ఏదో పడలేదండి. సో ఒళ్ళంతా కొంచెం ర్యాష్ వచ్చింది, చిన్న చిన్న కురుపుల్లాగా అలా వచ్చిందండి ఒళ్ళంతా. సో మళ్ళీ అందులోనూ మళ్ళీ ఈ లెఫ్ట్ సైడ్ చెవి అండి ఊరికి ఇలా రాక్కుంటున్నాడు చేత్తో. బాగా ఏడుస్తున్నాడు అనమాట. నైట్లో అసలు నిద్రపోవట్లేడు. అందుకని ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్దామని ఇంకా వెళ్తున్నాము. అండ్ ఇక్కడ చూడండి, ఇంకా మా ఊరైతే అసలు గుర్తుపట్టకుండా అయిపోయిందండి. అంటే హైవే రోడ్ చేస్తున్నారు కదా. సో అన్నీ సగం ఇల్లు అయితే కూల్చేశారండి సైడ్కి. సో ఇక్కడైతే ఆటోలో ఎక్కామండి, ఆటోలో వెళ్తున్నాము. అసలు ఎవరైనా కొత్తగా మా ఊరికి వచ్చే వాళ్ళైతే అసలు గుర్తుపట్టరండి. అలా అయిపోయింది మొత్తం. చెట్లు అన్నీ పడేశారు. మళ్ళీ అలాగే అడ్డుగా ఉన్న ఇళ్ళని కూడా పడేశారండి. ఇప్పుడు ఏంటంటే మాకు ఒక ప్రాబ్లం వచ్చి పడిందండి ఇక్కడ. ఇవైతే మా ఊరు నుంచి టౌన్కి వెళ్ళేప్పుడు పొలాలు వేశారండి. అంటే నాకు గ్రీనరీ అంటే చాలా ఇష్టం అండి. అంటే ఈ పొలాలు ఉంటాయి కదా, వరి నాటుతారు. సో ఆ పొలాల మధ్యలోంచి వెళ్ళడం కానీ, అక్కడ ఉండడం కానీ నాకు చాలా ఇష్టం అండి. గ్రీన్గా ఉంటే నాకు చాలా ఇష్టం. నేచర్ని చాలా బాగా ఇష్టపడతానండి నేను. అందుకే పొలాలు వేస్తున్నారు కదా. సో అది చాలా బాగుందని ఆ వ్యూ మీకు చూపించాలని చూపిస్తున్నాను. సో ఇక్కడైతే మేము వచ్చేసామండి, రామంపేటకి వచ్చాము. ఇదైతే హాస్పిటల్కి వెళ్ళే దారి అండి. ఇక్కడ సో ఇక్కడైతే హాస్పిటల్ వచ్చింది. ఇక్కడ మీకు ఎదురుగా లెఫ్ట్ సైడ్ కనబడే మెట్లు ఉన్నాయి కదండి. సో అదే అండి హాస్పిటల్. ఇది 3 ఫ్లోర్స్ ఉంటుందండి. ఇది వచ్చేసి పెద్ద హాస్పిటల్ అండి. అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇంకా అందరికీ చూస్తారు ఇక్కడ. అండ్ ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసి అండర్ గ్రౌండ్ అండి. దాంట్లో పిల్లలు అనమాట, పిల్లలకి చూస్తారు. ఈ లలితాదేవి హాస్పిటల్ అండి పేరు. ఇది వచ్చేసి రాజరాజేశ్వరి పిల్లల దవాఖాన అనమాట పేరు. ఇంకా డౌన్కి వెళ్ళాలన్నమాట. ఇంకా డౌన్కి అయితే వెళ్తున్నాం. ఎవరు లేరండి, ఎక్కువ మంది లేరు. ఇది మేము వెళ్ళే రోజు అయితే ఎవరు లేరు ఎక్కువ మంది. సో అందుకని మాకు తొందరగా చూపించుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోయాము. ఈ లోపల అండి, హాస్పిటల్ లోపల అంటే మీకు చూపిస్తున్నాను. ఇలా అయితే ఉందండి లోపల. ఇక్కడైతే పిల్లలు ఆడుకుంటారండి, చిన్నపిల్లలు. దాంట్లో కొన్ని వస్తువులు ఉంటాయి. అంటే చిన్న గుర్రం బొమ్మ అలాంటివి ఉంటాయండి. ఇంకా వాటితో ఆడుకుంటారు పిల్లలు. ఇంకా దాంట్లో లోపలైతే అది వార్డ్ అండి, జనరల్ వార్డ్ లాగా. పిల్లలకి ఏమైనా సీరియస్ ఉంటే వాటిలో వేస్తారండి చిన్నపిల్లల్ని. బెడ్స్ ఉన్నాయి దాంట్లో. ఇక్కడ ఓపీ ప్లేసు. అక్కడ మెట్లు కనబడుతున్నాయి కదా, అక్కడ నుంచి పైకి వెళ్ళిపోవచ్చు అండి. ఇందాక హాస్పిటల్ చూపించాను కదా, సో పైకి వెళ్ళొచ్చు అక్కడ నుంచి. అలాగే ఒక 3-4 మెంబర్స్ ఉన్నారంట. సో ఓపీ అయితే రాసుకున్నారండి, ఇంకా వెయిట్ చేయమన్నారు. సో మేమైతే సెల్ఫీలు తీసుకుంటున్నాము. ఇంకా మా బాబు, మా మరదలు ఇంకా సెల్ఫీలు తీసుకుంటున్నాం అనమాట. పాపం దగ్గు చాలా ఉందండి మా బాబుకి. అండ్ ఇక్కడ చూడండి, అక్కడ ఇంకా నన్నైతే పిలిచారని నేను వెళ్తున్నాను లోపలికి. అక్కడ చిన్న బాబు, ఆ పాప అయితే ఆడుకుంటుంది గుర్రం బాబు. వాళ్ళ తమ్ముడు కూర్చోబెట్టాడు, వాళ్ళ నాన్న. ఇంకా నేను లోపలికి వెళ్ళాను కదా, ఇంకా మా మరదలు ఇంకా వీడియో తీస్తుందండి. తనే వీడియో తీసింది నేను వచ్చేవరకు.
ఫ్రెండ్స్ ఇందాక ఫస్ట్‌లో అన్నాను కదా! నాకు ఒక ప్రాబ్లమ్ వచ్చి పడింది అని చెప్పి రోడ్‌ని చూపిస్తూ అన్నాను కదా! సో, అదేంటంటే మీకు చెప్తాను. ఆహ్, ఏంటంటే ఇప్పుడు రోడ్ చేస్తున్నారు కదండీ! సో, మా ఊర్లో ఎవరు అంటే చిన్న పిల్లలు ఉన్నారండి చాలా. స్కూల్‌కెళ్ళే పిల్లలు, మళ్ళీ అంగన్వాడికెళ్ళే పిల్లలు ఉన్నారు. సో, ఇదివరకంటే చిన్న రోడ్ కాబట్టి వెహికల్స్ తక్కువగా వెళ్ళేయి. ప్రాబ్లమ్ ఉండేది కాదు. రోడ్ ఈజీగా దాటేసేవాళ్ళనమాట. చిన్న పిల్లలు గానీ, పెద్దవాళ్ళు కానీ. సో, ఇప్పుడేంటంటే హైవే రోడ్ చేస్తున్నారు కాబట్టి ఏంటంటే, అసలు ఆ రోడ్డు అక్కడ క్రాస్ అవ్వడానికి ఇబ్బందవుతుందండి. పిల్లలకి గానీ, పెద్దలకి గానీ, అందులోనూ ముసలి వాళ్ళకి. సో, అంటే నాకు అది చూస్తూ ఉంటే ఒక ఆలోచనొచ్చిందనమాట. అంటే ఒక బ్రిడ్జ్ లాంటిది మెట్లు ఉంటాయి కదా! సో, ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళడానికి చిన్న పిల్లలకి బాగా యూజ్ అవుతుందండి. మెట్లు అలాంటి బ్రిడ్జ్ లాంటిది కడితే అది చాలా యూజ్ అవుతుందనిపిచ్చింది. సో, అది నాకు ఆలోచనొచ్చిందండి. ఈ ఆలోచనే పెద్దవాళ్ళకొస్తే బావుండనిపిచ్చింది. ఇక్కడైతే డాక్టర్ చూసారండి. ఇంకా చెవి లోపల ఏదో కెమెరా పెట్టి చూసారు. ఏం లేదు నార్మల్‌గానే ఉందని చెప్పారు. అండ్ ఇంకా మెడిసిన్ అయితే రాసారండి. ఇంకా నేను మెడిసిన్ తీసుకోవడానికి ఇంకా వెళ్ళాను. వెళ్ళి మెడిసిన్ తీసుకొనొచ్చానండి. వచ్చి ఇంకా చిల్లర లేదని కాసేపు కూర్చోమని చెప్పాడు ఆ అబ్బాయి. సో, అందుకని కూర్చున్నాము. ఇంకా చేంజ్ తీసుకొని ఇంకా వెళ్ళాలి. చాలా సేపు కూర్చోబెట్టాడండి ఆ అబ్బాయి. చేంజ్ లేదని. ఇంకా ఏమన్నాడంటే, "చేంజ్ లేదు. ఒక రూ. 10 తగ్గింది. ఆహ్, లేవండి" అని చెప్తున్నాడు. వాళ్ళైతే ఊరుకుంటారండి? ఊరుకోరు కదా! అండ్ ఇక్కడొచ్చేసి ఇంక బయట ఇక్కడ మేము వెళ్ళేప్పుడు చూసామండి బొమ్మలు ఏదో ఒకటి కొనుక్కుందామని. అండ్ అడిగామిక్కడ. బొమ్మలు చాలా బాగున్నాయని ఒకటెంత అని అడిగాను. అడిగితే ఒకటి రూ. 100 అని చెప్తున్నాడండి. ఒక బొమ్మ. ఇంక అన్నీ పెరిగిపోయాయి కదండీ! రేట్స్ అన్నీ. ఇంకా ఇవి గూడా 100 అని చెప్పడంలో ఆశ్చర్యం ఏముందిలెండి. అన్ని రేట్స్ ఇలాగే ఉన్నాయి కదా! ఇక్కడే కుక్క బొమ్మలండి ఇవి. చాలా బాగా నచ్చాయి నాకు. ఎందుకంటే ఇవి చాలా గమనించండి. కదులుతూ ఉన్నాయన్నమాట ఈ కుక్క బొమ్మలు. చాలా బావున్నాయి. తీసుకుందాం అనుకున్నాం కానీ, ఇంక మా బుడ్డోళ్ళు అసలు ఉంచరండి. తీసుకున్న తర్వాత వెంటనే వాటిని విరిచేస్తారు. అండ్ ఇక్కడొచ్చేసి ఏంటంటే ఇది టిఫిన్ సెంటర్ అండి. ఇంకా వెళ్తున్నాం కదా ఇంటికి. సో, వెళ్ళగానే పిల్లలున్నారు కదండీ! వాళ్ళకి ఏదో తీసుకెళ్దాం టిఫిన్స్ అని ఇంక ఇక్కడికొత్తే వచ్చాము. ఇంటికి వెళ్తే పిల్లలు కదండీ! ఏదో ఒకటి చూస్తారు. బయట నుంచి ఇంటికొస్తే ఏం తెచ్చారా అని చూస్తారు పిల్లలు. ఇంకా అసలు వాళ్ళు చూడడం ఏమో కానీ మనకు ఊరుకోలేం కదండీ! పిల్లలు ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకెళ్ళాలి అనిపిస్తుంది. ఖాళీగా అయితే ఉట్టి చేతులతో వెళ్ళడం ఇష్టం ఉండదు ఎవరికీను. అక్కడ తీసుకున్నామండి. టిఫిన్స్ అయితే తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇక్కడికొచ్చాము. దాహమేస్తుందంటే ఇక్కడ స్ప్రైట్ బాటిల్ చిన్నది తీసుకున్నాము. అయితే ఇక్కడ ఇది ఈ స్వీట్ షాప్ అండి. నేను ఇంటర్ అప్పటి నుంచి ఉందండి ఈ షాప్ అయితే. నా ఇంటర్ అయిపోయి ఇప్పుడు వచ్చేసి 5, 6 అలా ఇయర్స్ అవుతుందండి. 6 కాదండి. 10 ఇయర్స్ అవుతుందండి. 10 ఇయర్స్. అప్పటినుంచి షాప్ అలాగే ఉందండి. ఏం మార్పు లేదు ఈ షాప్‌లో. సో, అప్పటినుంచి ఇక్కడొచ్చాను. చాలా గిరాకీ అవుతుందండి ఇక్కడ. అంటే మా కాలేజ్ దీని పక్కనే ఉంటుంది. ఇది రోడ్‌కి దగ్గరే ఉంటుందనమాట. చాలా గిరాకీ అవుతుంది. మళ్ళీ ఎప్పుడు జనాలు వస్తూనే ఉంటారిక్కడ. చాలా బావుంటుందండి ఇక్కడ. స్వీట్స్ కానీ ఏవైనా బావుంటాయి. సో, ఇంక పిల్లలకైతే మేము అక్కడ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ జస్ట్ దాహమేస్తుందని స్ప్రైట్ బాటిల్ తీసుకున్నామండి. ఇంకా మా మరదలొచ్చేసి చిన్న స్వీట్ తీసుకుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మందులు ఇవి తీసుకున్నామండి. ఇదైతే జలుబుకి మందు. ఇది చెవిలో వేయడానికండి. ఇదైతే ర్యాష్ అని చెప్పాను కదా! ర్యాష్‌కి అనమాట ఒళ్ళంతా. అది క్రీమ్ ఇది. అండ్ ఇదొచ్చేసిందంటే యాంటీబయాటిక్ అండి ఇది. ఇది ముక్కులో వేయమని ఇచ్చారండి డ్రాప్స్. అండ్ ఇవండి మెడిసిన్. ఇంకా మా బాబైతే ఇంకా కవర్‌ని పట్టుకొని ఆడుకుంటూ ఉన్నాడు. సో, ఫ్రెండ్స్ ఇదండి వీడియో.
మీకు ఎవరికైనా నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇదైతే కడుపు నొప్పి అండి. అంటే బాగా ఏడుస్తున్నానని చెప్తే ఇంకా కడుపు నొప్పి అంటే అరగట్లేదేమో అని చెప్పేసి అది ఇచ్చాడు సిరప్. సో ఉంటానండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.